టాలీవుడ్ ప్రముఖ హీరో హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పద్మభూషణ్ అవార్డు అందుకున్నారు. దేశ రాజధాని ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో జరిగిన పౌర పురస్కారాల ప్రధానోత్సవ కార్యక్రమంలో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఆయన ఈ గౌరవాన్ని అందుకున్నారు. ఈ కార్యక్రమానికి బాలకృష్ణ సాంప్రదాయ తెలుగు వస్త్రధారణ అయిన పంచకట్టులో హాజరై ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ కార్యక్రమానికి బాలయ్య పాటు ఆయన కుటుంబ సభ్యులు కూడా హాజరయ్యారు. భారతీయ సినిమా రంగానికి, సమాజానికి బాలకృష్ణ అందించిన విశిష్ట సేవలను గుర్తిస్తూ కేంద్ర ప్రభుత్వం ఆయనకు ఈ పద్మభూషణ్ అవార్డును ప్రకటించిన విషయం తెలిసిందే. హీరోగా సినీ ఇండస్ట్రీకి ఆయన చేసిన సేవలతో పాటు బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్ గా అందిస్తున్న సేవలను పరిగణలోకి తీసుకుని ఆయన ఈ పురస్కారానికి ఎంపిక చేశారు. దివంగత ముఖ్యమంత్రి ప్రముఖ నటుడు నందమూరి తారక రామారావు వారసుడిగా సినీ రంగంలోకి అడుగుపెట్టిన బాలకృష్ణ తన సుదీర్ఘ కెరీర్లో 100కు పైగా చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకుల గుండెల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. గత ఏడాది 50 ఏళ్ల సినీ ప్రయాణాన్ని పూర్తి చేసుకున్నారు. పౌరాణికం, జానపదం, సాంఘికం, సైన్స్ ఫిక్షన్, బయోపిక్ ఇలా అన్ని పాత్రలు చేసిన ఏకైక అగ్రనటుడిగా ఆయన తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకున్నారు. క్యాన్సర్ ఆసుపత్రి చైర్మన్ గా ఎంతో మందికి పేదలకు ఉచితంగా వైద్యం అందిస్తున్నారు. గతంలో కూడా అనేక ఫిలింఫేర్, నంది అవార్డుతో సహా పలు పురస్కారాలు అందుకున్నారు.